జీవితంలో అన్ని నిరుత్సాహాలే ఉంటే మనిషి కృంగిపోతాడు. ఏదో ఒక రీతిగా ప్రోత్సాహపరిచేవారు కూడా కావాలి. నీ ఇంట్లో మొదటిగా ప్రోత్సాహాన్ని ప్రారంభించు దేవుని బిడ్డ. నువ్వు వివాహం చేసుకుని నీ భార్యతో ప్రతిరోజు ఆమె చేసిన తప్పులు, ఆమెలో ఉన్న బలహీనతల గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒక రోజున ఆమె బలహీనరాలే అయిపోద్ది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతూ ఉంటుంది. అలా నేను వివాహం చేసుకున్న భర్తను గురించి ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక నెపాన్ని ఆయన మోపుతూ, వాళ్ళు సంపాదిస్తున్నారు నువ్వు సంపాదించట్లా, వాళ్ళు కార్లు కొన్నారు నువ్వు కొనట్లేదు, వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టారు నువ్వు కట్టట్లా, నీకు తెలివితేటలు లేవు అని పిచ్చాపాటి ఎర్రి మాటలన్నీ అజ్ఞానురాల వలె మాట్లాడితే నీ ఇల్లు పెరికివేయబడుతుంది. అలా మాట్లాడటం వలన ప్రోత్సాహం లేనటువంటి భార్య నుంచి ప్రోత్సాహకరమైన మాటలు వినని భర్త కృంగిపోయి కృషించిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటాడు. ఎప్పుడైతే మనిషి తన మీద కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయి నేనేమి చేయజాలని అనుకుంటాడో అతన్ని బాగు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి స్థితి ఎవరికి తీసుకురాకూడదు. అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, బామ్మలు, మామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాత